హలో, నేను మీ డాక్టర్ ప్రద్యుమ్న రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ నాన్ సర్జికల్ స్పెషలిస్ట్. సో భుజంలో మీకు నొప్పి ఉందా? ఫ్రోజన్ షోల్డర్ అనే డయాగ్నోసిస్ చేశారా? దీనికి సర్జరీ లాంటిది ఏమన్నా చెప్పారా? ఇవన్నీ తెలుసుకొని సర్జరీ చేయించుకోవాలని భయపడుతున్నారా? ఫ్రోజన్ షోల్డర్కి కంప్లీట్గా నాన్ సర్జికల్ పద్ధతిలో ట్రీట్మెంట్ ఉంది. ఈ వీడియో చూసి ముందు తెలుసుకోండి. ఫ్రోజన్ షోల్డర్ అన్నప్పుడు మీకు భుజంని ఇలా లేపేటప్పుడు నొప్పి వచ్చినప్పుడు ఫ్రోజన్ షోల్డర్, అండ్ ఇక్కడ నుంచి పైకి లేపుతూ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ పెయిన్ వచ్చి లేపలేకపోవడం, దాన్ని కూడా ఫ్రోజన్ షోల్డర్ అంటాం కామన్గా. అండ్ ఇది చాలా మటుకు ఆడవాళ్ళల్లో వస్తుంది. అండ్ ఈ ఫ్రోజన్ షోల్డర్ని సర్జరీ ద్వారా చేసే అవసరం లేదు. సింపుల్గా ఒక ఇంజెక్షన్ మాత్రం ఇచ్చి ఈ నొప్పి తగ్గించవచ్చు. ఫ్రోజన్ షోల్డర్ అన్నప్పుడు మన చేతిలో ఉన్న బొక్క రౌండ్గా ఉంటుంది, దాని మీద మనం భుజంలో నుంచి వచ్చే బొక్క ఇలా ఉంటుంది. సో దీంట్లో ఉండే రెస్ట్రిక్షన్ అంటే మూవ్ అవ్వేటప్పుడు ఆ ఇబ్బంది వస్తూ ఉండి నొప్పి వస్తున్న దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అని కామన్గా అంటాం. ఈ ఫ్రోజన్ షోల్డర్కి మనం ఒక చిన్న అల్ట్రాసౌండ్లో చూస్తూ ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని కొంచెం నొప్పి తగ్గించగలిగినామంటే మూవ్మెంట్ అనేది ఈజీ అవుతుంది. ఈ మూవ్మెంట్ ఈజీ అయినప్పుడు కొద్దిగా ఫిజియోథెరపీ అవన్నీ చేసి ఆ నొప్పి అనేది కంప్లీట్గా తొలగించే అవకాశం ఉంది. సో దీన్ని ఫ్రోజన్ షోల్డర్ ఇంజెక్షన్స్ అంటాం. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ ఇంజెక్షన్స్ కంప్లీట్లీ నాన్ సర్జికల్. ఒక చిన్న ఇంజెక్షన్ మాత్రం ఇస్తాము అండ్ దీనికి అందరూ ఫిట్ అండి. దీనికి ఏ ప్రాబ్లం ఉండదు. సింపుల్గా లోపలికి ఒక ఇంజెక్షన్ అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ చేస్తున్నప్పుడు కంప్లీట్లీ సేఫ్ అండ్ అందరు చేయించుకోవచ్చు. ఎస్పెషలీ ఆడవాళ్ళలో ఈ చేయి లేపేటప్పుడు, ఎస్పెషలీ మనము వంట చేసేటప్పుడు గిన్నెలు ఎత్తేటప్పుడు, పెద్ద గిన్నెలు ఎస్పెషలీ వెయిట్ ఎక్కువ ఉన్న గిన్నెలు లేపినప్పుడు బాగా పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ ఉన్నది అన్నట్టు ఉంటే ఫ్రోజన్ షోల్డర్ మీకు అండ్ ఇది సింపుల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ ఇంజెక్షన్ ద్వారా తగ్గించడం అనేది జరుగుతుంది. దీని గురించి మీకు ఇంకా తెలుసుకోవాలంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఫ్రోజన్ షోల్డర్ ఇంజెక్షన్స్ గురించి ఇంకా తెలుసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.